కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పెదవులింగపాలెం గుమ్మటాల చెరువు స్వర్గీయ మాజీ మంత్రి నడకుతిటి నరసింహారావు కాలనీకి నామకరణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకు నడకుతిటి నరసింహారావు కాలనీ ఏర్పాటుకు మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. పెద్దవుల్లంగిపాలెం డబుల్ బూమ్ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో వెనకడుగు వేయడం లేదని అన్నారు. ఇక మచిలీపట్నాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని కూడా చెప్పారు. గత వైసీపీ పాలనలో పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం మున్సిపాలిటీలో 200 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం వచ్చినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఇవాళ అందుకనే అవన్నీ కంట్రోల్ చేయాలి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళని అవసరమైతే వాళ్ళు మేము పీడీ యాక్ట్ పెట్టైనా సరే లోపల వేస్తాం తప్ప ఎవరిని తప్పుడు మంది ఇక్కడ అమ్మడానికి షాప్ కింద ఇలాంటి ఉంటాయి వీళ్ళే తెచ్చి పరిస్థితి. అలాగే మీరు పిల్లల్ని చదివిస్తాం, ఎంత చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మనం చేస్తాం, స్కిల్ కూడా చేస్తాం. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన యువకులందరూ కూడా కూర్చోబెట్టి త్వరలో ప్లాన్ చేయాలనుకున్నాం. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళకి నైపుణ్యత. ఒకప్పుడు మన ఉలిగిపాలెం నుంచి కమ్మరం కానీ వడ్రంగి కానీ మంచి మంచి స్కిల్ వర్కర్స్ ఉండేది. మన వర్క్షాప్ చాలా మంది వర్క్ చేసేవాళ్ళు. అయితే శ్మశానానికి ఇప్పుడు మేము అందరూ కూడా పెద్ద శ్మశానానికి వెళ్ళి వస్తాం. భవిష్యత్తులో అటు కృష్ణా యూనివర్సిటీ కూడా వెళ్ళడానికి ఆలోచన చేస్తాం. ఆ రోడ్ని శ్మశానం మీదుగా కృష్ణా యూనివర్సిటీ వరకు వేసేదానికోసం కూడా చేస్తాను. అన్ని రకాలుగా సహకరిస్తూ కేంద్రం కూడా సహకరిస్తుంది, కూడా సహకరిస్తూ వల్ల కొంత డబ్బులు నుంచి రావడం వల్ల మనకి కొంత అభివృద్ధి చేయగలుగుతున్నాం. ఇవాళ మన మున్సిపాలిటీ కూడా అస్తవ్యస్తం చేశారు. మన మున్సిపాలిటీలో ఈ 5 సంవత్సరాలు నాకు తెలిసి ఎక్కడ కూడా రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి ₹1 తీసుకురాదు. ఇవాళ మనం వచ్చిన వెంటనే దగ్గర ఒక 200 కోట్ల రూపాయలు ఒక మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మనం ఇవాళ హౌసింగ్ సపరేట్గా తీసుకొస్తున్నాం.